అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ మీ. ఈరోజు వీడియో మంచి స్పెషాలిటీ ఉందండి. ఏదో కాదండి, నాయుడుపేట ఏటి పండుగ అంటే చెప్పాల్సిన అవసరం లేదన్నమాట. మనం ఎక్కడ కూడా చూడనటువంటి జన సమూహాన్ని, జన సంద్రాన్ని ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ 3 days కూడా సెలబ్రేట్ చేస్తారండి ఈ యొక్క ఏటి పండుగ. 3 days కూడా పెద్ద స్టేజ్ వేశారనమాట. ఈ 3 days కూడా ఈ యొక్క మంచి సెలబ్రిటీస్ని ఇన్వైట్ చేసి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలతో మనందరినీ కూడా అలరించేటటువంటి మంచి వినూత్నమైనటువంటి ప్రోగ్రాం వీళ్ళు చేసినందుకు వీళ్ళని హర్షించాలని చెప్పటంలో అతిశయోక్తి లేదనమాట. నెక్స్ట్ అంటే సేమ్ వే ఏంటంటే అసలు అనేక రకాలైనటువంటి షాప్స్, నెక్స్ట్ జైంట్ వీళ్ళు లైక్ ఎగ్జిబిషన్ లానే ఉంటుంది అనమాట. చూడని వాళ్ళు ఒక్కసారైనా చూసి తరించాల్సిందే అండి. ఓకే, లెట్స్ వాచ్ ద వీడియో. సో ఈ విధంగా బొమ్మల షాపులు అనేవి పెడతారు. అమ్మా బాగున్నారా? హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి ఒకసారి. వాడి చెప్పాలి హాయ్. చూస్తున్నారు యూట్యూబ్ ఛానల్. ఓకే, సో మరి అలాగే ఈరోజు జబర్దస్త్ ఆర్టిస్ట్లే కాకుండా మరి చక్కగా మరి స్పెషల్ యాక్టర్స్ మేమందరూ కూడా యాక్ట్ చేయడానికి మా ఫ్రెండ్స్ వాళ్ళు రెడీగా ఉన్నారు. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా? ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోవాలి. సో రెడీ, మరి మీ అందరి కోసం మనకు వండర్ఫుల్ సాంగ్ తో మా మాధవ్ ఈవేశ్వర్ రెడీగా ఉన్నారు. సో ఈ రోజు అయితే మీకు నచ్చిన సాంగ్, మీకు నచ్చిన డాన్స్, అంటే డాన్స్ మీరు కింద అక్కడ వేయండి, మేము పాటలు ఇక్కడ పాడతాం అంతే. ఏంటి అదే స్టార్ట్ చేసావా? ఏదో చెప్తున్నావు. మనం చేస్తే చూడాలనుకుంటున్నారు. అలా ఎలా చూద్దాం, ట్రై చేద్దాం. అంతే కదా, మీ మనసులో నాకు అర్థమైంది. సో ఓకే, ట్రై చేద్దాం. ఏదైనా ఉంటే చూసి తన్మయ్ గారు, సో ఒకసారి మన జబర్దస్త్ ఫేమ్ తన్మయ్ గారు అండ్ శాంతి స్వరూప్ గారు, సో ప్లీజ్ వెల్కమ్ అండి. రెడీ, రైట్ మ్యూజిక్ ప్లే చేయండి. మురళి గారు, హలో మైక్ తీసుకోపోతే సార్, నోట్లో వెళ్ళిపెట్టు మైక్ అని మడత పెట్టారు. అబ్బా, ఇంకా మాతో ఏం హైట్, అమ్మో మహేష్ బాబు లాంటి కలర్, పవన్ కళ్యాణ్ లాంటి స్టైల్, ఇవన్నీ ఉన్నాయని ఫీల్ అవుతాడు. అవన్నీ లేవుతారు. యా శాంతి కుమార్ గారు, ఎక్కడ శాంతి కుమార్ గారు ఇది వెనకాల పోది. యా చెక్క, యా మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏది అసలు సౌండ్ చాలా. ఏటి పండుగ అనగానే ఏరంతా ఎదిరిపోవాలి. ఒకసారి గట్టిగా అది 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 ఈ ఉత్సాహం ఊపు చివరి వరకు ఉండాలి. అలాగే అవజేయద్దు, అప్పుడప్పుడు మెల్లమెల్లగా అలా వాడండి అన్ని. ఈ రోజు ఆట పాట మాట ఈ పూట మీ కోటగా అందించడానికి మా టీం అంతా రెడీ వచ్చేసాం. సో కాబట్టి అందరూ కూడా ఎంజాయ్ చేయండి. రాగానే అవలీలగా చేద్దామని అనుకుని ఇప్పటివరకు ఏది చేయకుండా మొత్తం జబర్దస్త్ మొత్తంలో మిమిక్రీ ఆర్టిస్ట్ అంటే ఎవరు అని అడిగితే ఇతను ఒక్కరి పేరు చెప్తే మీకు అందరి పేరు చెప్తారు. కాబట్టి సరే, ఈ మధ్యకాలంలో ఎంతో కష్టపడి టీమ్ లీడర్ అవుదాం అనుకుంటే ఛాన్స్ ఇవ్వకుండా వదిలేసినటువంటి వీడిని, అలాగే ఎన్నో స్కిట్లతో మనందరినీ అలరించి అందరికీ ప్రతిరూపమైనటువంటి ఎవరు అడిగారు వాళ్ళు రష్మి. అరే నీ వయసు ఎంత? లక్ష్మి వయసు ఎంత? దాంట్లో ఇస్తారు సార్. బాగా వయసు మీద ఉన్నట్టున్నావు. చలికాలం అమ్మ నాన్నకి చెప్తా, కట్ చేసి కూర్చోబెడతారు ఇంకో కాళ్ళు. ఆపేమనేగా, మ్యూజిక్ ఆన్ చేసి ఆపేమనేగా. అవన్నీ అప్పుడండి, నేను ఇప్పుడు పూర్తిగా మారిపోయానండి. మీరు మారనే వదండి. మీరు పూర్తిగా మారిపోయారా? ఏంటండి అవన్నీ అప్పుడండి. ఆ రోజుల్లో మనం ఆ పాట నాకు కూడా ఏ రోజు ఎవరిని చూసినా అందులో కానీ మిమ్మల్ని చూస్తుంటేనే నాకేం రావట్లేదు.
రాదు, నన్ను చూస్తే రాదు. నేను తప్ప ఇంకెవరు చూసినా వస్తుంది. అదే నా బాధ. హుషారు జోష్. అవును అంతేగా? అవును అంతేగా? అంతే. సరే ఇప్పుడు మీకు హుషారు చూసుకోవాలంటే మా శాంతి కూడా వస్తుందండి. అప్పుడు అప్పుడు నాకు నిజంగా హుషారు వస్తుంది. దా శాంతి దా. శాంతికి ఇప్పుడు స్వయంవరం అంటదా? మా ఇద్దరక నీకు నాకు జంట సరిపోలేదు కానీ అబ్బా, చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయరా, పెద్ద పాపకేమో బయట కాస్త పెద్దదాయరా, కానీ ఉన్న మొగుడు మాత్రం కొంచెం పొట్టిగా ఆయరా. దయచేసి అమ్మాయి ఆడితే బాగుంటుంది. నేను అంటే నా పరుగు పోతున్నా. కాదేంటి అంటే ఇంత దగ్గరగా బాధ ఏంటంటే చెప్పలే నేను. కాదు, ఒక్కడితోనే ఆగలేకపోతే ఇద్దరితో ఏమి ఆగుతావు? చూడడానికి పొట్టవచ్చు. సచిన్ టెండూల్కర్ కూడా పొట్టుగారే. ప్రపంచాన్ని గజగజల్లో ఆడించిన నెంబర్ 1 బ్యాట్స్మెన్. వాళ్ళు ఎన్నో బ్యాట్లు చేశాడు. ఎన్ని చేసావు అది చెప్పు నాకు ఫస్ట్. నువ్వు ఏ రోజుల్లో ఒక్క ఆహా ఎందుకంటే తెలంగాణలో ఫ్రీ బస్సులు పెట్టారు, మాకెప్పుడు పెడతారని మీ డౌట్. చెప్పినప్పుడు పారిపోవచ్చారా? అలా కాదండి పాపం, సంక్రాంతి కదా, ముగ్గులు వేసి అరిసెలు చేసి. ఎవరమ్మ ఇప్పుడు వంగి మరి ముగ్గులేసి గొప్ప పెట్టి ఇప్పుడు వాళ్ళంటే ముగ్గులు వేస్తారు, మనం అంటే ముగ్గులకు దించుతాం. అది అది వాళ్ళకి మనకి తేడా. అందరూ వేరే, మనం వేరే కదా. సరే అడియా, ఏమైనా కానీ ఆడవాళ్ళండి. అది నాయుడుపేట అమ్మా, చెప్పాడు ప్రతిసారి ఒక్కి నొక్కాడించాలి. నాయుడుపేట. ఎస్ రెడీ. కుదేలైన వేళల్లో అందరి సాకులే మనలతోనే కాకత్తు కళ్ళతో వెళ్ళించుకో. హృదయమించు శృంగారంలో రథమికు నేనక్క కొలమ్మ కళ్ళకోక కాకత్తు కళ్ళకోనే నాటుగా అందాలండి చాటుగా ఇస్తావా కొలమ్మ కళ్ళకోక కాకత్తు కళ్ళకోనే బాబా శాంతి గారు. సో మీ తర్వాత నుండి Let's go.
సూపర్ అండి సూపర్. విత్ యువర్ పర్మిషన్ మీరు పాడండి అందరూ. లేదండి మా వాళ్ళు ఎలా పాడినా యాక్సెప్ట్ చేస్తారు. ఓకేనా? నేను పాడమంటారా నన్ను? ఓకేనా? ఎలా ఉన్నా గట్టిగా చెప్పండి. హలో హలో నిజం. కానీ ఇక్కడ అట్లా లేదే. లేదండి, ఇక్కడ మగవాళ్ళు ఊరికే గాండ్రింపు వరకే, అంతేనా? ఆడరింపు వాళ్ళది. ఎవరికో తెలుసలేదు, దోమల్లో కూడా మగదోమ కుడితే ఏ పురి ఏ పీడి ఉండదు, ఆడదోమ కుడితేనే మలేరియా పోటకాలు ఇలాంటివన్నీ వచ్చేది. కొన్ని రెండు బుద్ధికలు అక్కడ కూర్చొని ఉన్నాయి. అది కదా మాట్లాడుతున్నావు, అక్కడ రెండు బుద్ధికలు కూర్చొని చూడు. అవును, ఒకటేమో బాగా తినేసిన బుద్ధిక, నువ్వు ఎప్పుడు తిన్నావా? అది ఎర్ర పొంగల్ పురుగు, ఎర్ర పొంగల్ పురుగు. సరే, ఇక్కడికి వచ్చిన ఆడవాళ్ళందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. రే నీతో పాటు ఇంతకుముందు వెయిట్ చేస్తున్నా చూడండి. అది తగ్గేదేలా, నువ్వు తగ్గదు రే. నేను తగ్గేదేలా. అరే అది చూసిన తర్వాత కూడా ఎట్లా తగ్గమని చెప్తున్నారు. వాళ్ళు పక్కనే ఉన్నట్టున్నారు. ఏం పర్లేదమ్మా, మీ తొడపైసలు మీద ఏం పెట్టద్దు. చేతులు లేపండి. ఎంతమంది పెళ్ళయింది? ఇంతమంది భయపడుతున్నారంటే ఆయన రెండు చేతులు ఎత్తాడు. ఏంటి ఆయన 2 సార్లు అయినట్టుంది. 3 సార్లు అయిందా? 2 సెటప్లు పెట్టావా? ఏమో 3 సెటప్లు. ఒక్కతే పీగలైపోతుంది. నువ్వు 3 4 దానికోసం సర్చింగ్. ఇక్కడ గేటు పండుగలు ఎవడం దొరుకుతారు. శాంతి నీకు మంచి కస్టమర్ దొరికాడు. ఇది పెళ్ళే. నేను చేస్తా పెళ్ళి. రెడీయా? రెడీ. చూడు రెడీ. ఇప్పుడు చలాయిజండి గారు పిల్లి వాయిస్ చేయబోతారు. అందరికి రెడీ ఒకసారి గట్టిగా. రెడీ. ఏది సౌండ్ ఏది? పిల్లన్నా అక్కడ ఎక్కడ ఉన్న పిల్లి వాయిస్ ఇక్కడికి ఎట్లా పడుతున్నా? అబ్బో తెలివైనడు. అందుకే సరే నేను ఫ్లైట్ వాయిస్ గురించి చేయగలుగుతా. ఏంటి విమానం ఫ్లైట్ వాయిస్? అయితే ఇప్పుడు ఫ్లైట్ వాయిస్ చేయబోతున్నారు. జంటి గారు ఒకసారి గట్టిగా చెప్పట్లేదు. చెప్పండి పెట్టండి. అదే రెడీ. రెడీ. వచ్చింది. ఏమొచ్చింది? వెళ్ళి ఆ పక్కకి వెళ్ళి ఖాళీ స్థలం. ఫ్లైట్ దూరంలో ఉందండి. ఎవరే పైకి ఎగిరింది ఫ్లైట్. అందుకని ఏమి వినిపిస్తుంది? నేను పెళ్లి చేసుకుంటా. నా పెళ్లిగా పని కావాలరా. సరే ఇందా. నేను చీర కడతా చూడు, నేను చీర కడతా చూడు, నా చీర సాయి చూడుకుంటూ తీసేస్తా చూడు. నేను ఒక్కటి ఇప్పుడు అల్లుడా అని పెట్టేశారమ్మా. అల్లుడు మొహమాట పడతాడు. ఏమన్నా అడగమే. ఏం కావాలి అడుగు. అల్లుడా ఏం కావాలి? నువ్వే చెప్పాలి. నాకు సంక్రాంతి పండుగకి మా నాయుడు పట్టుకొచ్చావు. నీకేం కావాలి? నాకా? నువ్వేం పెట్టాలి? ఏం కావాలని అడుగుతావేంటి? ఆకలితో వచ్చాడు. పెట్టాలి కదా. అల్లుడా గారిలో ఉండాలా? అల్లుడా అల్లుడా గారికి మధ్యలో సిల్లి పెట్టాలా లేకపోతే నార్మల్ గా అంటాలా? అల్లుడా గారెలు ఉండాలి, బూరెలు ఉండాలి ఉంటాను. అది కాదట. ఒలత గారైతే అల్లుడా కోడిని కొయ్యాలా? అల్లుడా మెక్కను కొయ్యాలా? అల్లుడా కోడి కొయ్యాలా? కోడినొద్దు మేకనొద్దు, మీ కూతుర్ని వేరేదాన్ని చేసుకుంటా నేను.
అడిగారు కానీ మేకైతే ఎవరో మేకైతే అల్లుడా మంచం వేయాల అత్త మంచి మూడ్ లో ఉన్నది. మంచం వేయాలా సాప్ వేయాలి అంటారు కదా. సాప్ అయితే సాప్ అయితే అల్లుడా కూతుర్ని పట్టాలి అంటున్నాను. కూతురైతే కూతురైతే అలాగే వద్దును అలాగే అది వద్దును అల్లుడు. కానీ వస్తే మీ మామయ్య కూడా మామయ్య ఊరుకోడు. అత్త అసలు మామయ్యని తెలిసి కూడా అసలు ఎట్లా వచ్చిందత్త నీకు? అంటే అప్పుడు బూరెలు వండుతుంది. ఆ బూరెలు ఎలా కాలుతున్నాయని చూద్దాం అనుకుంది. నన్ను చూసింది, బూరెని మర్చిపోయింది, బూర మాడిపోయింది. మళ్ళీ నన్ను చూసింది, రెండింటికి తేడా తెలియలే, నన్ను చేసుకుంది. పండుగలో ఈ రోజు అద్భుతంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క ఈవెంట్ ఫోన్ లేదు వాళ్ళ దగ్గర.